శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక మహాసంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాజుగారికి ఓ రోజు భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అనే సందేహం కలిగింది. ఈ 3 ప్రశ్నలు ఆయన మనస్సును రాత్రింబవళ్ళు వెంటాడసాగాయి. చివరకు రాజుగారు రాజ్యమంతా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమానం ఇస్తాను అని చాటింపు వేయించాడు. ఆ వార్త విన్న పండితులు, జ్ఞానులు, తత్వవేత్తలు రాజసభకు తరలి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు చెప్పారు. కానీ ఏ సమాధానం కూడా రాజుగారి హృదయాన్ని తాకలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చాలా సాధారణంగా కనిపించే ఓ గొర్రెల కాపరి రాజసభలోకి అడుగుపెట్టాడు. అతను వినయంగా నమస్కరించి, మహారాజా, మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పవచ్చా అని అడిగాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. రాజుగారు మాత్రం చిరునవ్వుతో తప్పకుండా చెప్పవచ్చు అన్నారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ప్రశాంతంగా, మహారాజా, ప్రశ్నలు అడిగేవాడు శిష్యుడు, సమాధానం చెప్పేవాడు గురువు కదా, కాబట్టి నేను గురుపీఠం మీద కూర్చుంటాను, మీరు శిష్యుడిలా ప్రశ్నలు అడగాలి అన్నాడు. రాజుగారు ఒక సింహాసనం మీద నుంచి కిందికి దిగారు. ఆ గొర్రెల కాపరి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు మొదటి ప్రశ్న అడిగాడు, భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు మహారాజా అన్నాడు కాపరి. ఉంటే ఎక్కడ ఉన్నాడు అడిగాడు. అప్పుడు కాపరి అంతఃపురం నుంచి ఒక గిన్నె పాలు తెప్పించాడు. మహారాజా, ఈ పాలలో వెన్న ఉందా అని అడిగాడు. ఉంది అన్నారు రాజుగారు. నెయ్యి ఉందా? ఉంది. అయితే వాటిని ఇప్పుడు చూపించగలరా? రాజుగారు చిరునవ్వుతో, అదెలా సాధ్యం? పాలను చిలిగితేనే వెన్న వస్తుంది, వెన్నను కాచితేనే నెయ్యి కనిపిస్తుంది అన్నారు. అప్పుడు కాపరి వినమ్రంగా, అదే మహారాజా, ఈ పాలలో వెన్న దాగి ఉన్నట్టే భగవంతుడు కూడా సర్వాంతర్యామిగా అంతటా ఉన్నాడు. కానీ సాధన లేకుండా, శుద్ధమైన మనసు లేకుండా ఆయనను అనుభవించలేం అన్నారు. అయితే భగవంతుడు ఏం చేస్తుంటాడు అడిగారు రాజుగారు. అప్పుడు గొర్రెల కాపరి చిరునవ్వు నవ్వి, ఇదే చేస్తుంటాడు అన్నాడు. క్షణం క్రితం మీరు సింహాసనం మీద ఉన్నారు, నేను కింద నిలబడ్డాను. ఇప్పుడు నేను సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కింద నిలబడ్డారు. అహంకారాన్ని అణిచి వినయాన్ని పైకి తీసుకురావడం, ఎవరినైనా క్షణంలో ఉన్నత స్థాయికి చేర్చడం, మరొకరిని కిందికి దించడం, ధర్మాన్ని నిలబెట్టడం, ఇదే భగవంతుని పని మహారాజా అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారి వెంటనే సింహాసనం దగ్గరకు వచ్చి ఆ గొర్రెల కాపరిని గౌరవంగా ఆలింగనం చేసుకున్నారు. గొప్ప బహుమానమిచ్చి సత్కరించారు. మనసు అనే పాలలో శ్రద్ధ, భక్తి అనే తోడుపడాలి. ధ్యానం, సాధన అనే కవ్వంతో ఆ మనస్సును నిరంతరం చిలకాలి. అప్పుడు వచ్చే నిర్మలమైన వెన్నే మనలో దాగి ఉన్న దైవానుభూతి. దేవుణ్ణి రూపాల్లో మాత్రమే వెతకకూడదు. ప్రేమలో, కరుణలో, శాంతిలో, సత్యంలో, ఈ అద్భుతమైన ప్రకృతిలో ఆయన్ని అనుభవించాలి. మనలో నిరంతరం దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే మన మనసు పాలకడలిలా నిర్మలమవుతుంది. అప్పుడు ఆ దైవం మనలోనే ప్రత్యక్షమవుతుంది. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.